హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: కౌరవ పాలనపై కురుక్షేత్రం. ఇది అరాచకాలు, దుర్మార్గాల, దుర్విధోన పాలన రేవంత్ది. వాటిపై భూ పోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు. ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు అదాని కోసమే. రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు. బీఆర్ఎస్ కు 50,000 మెజార్టీ కన్నా ఒక్క సీటు, ఒక ఓటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా. నువ్వు సిద్ధమా? అడ్డిమారు గుడ్డి దెబ్బల నీకు సీఎం కుర్చీ దక్కింది. రైతుల పొలాల్లో కాదు, నీ భూముల్లో కంపెనీలు పెట్టు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్ల దండకమే. రైతులందరికీ 17,500 బాకీ పడిన సర్కార్ టకీమని పడతాయన్న రైతు భరోసా డబ్బులేవి. సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫైర్. నారాయణపేట జిల్లా కోస్గిలో రైతు నిరసన దీక్ష. కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ నేతకు అపూర్వ స్వాగతం. దారి పొడవునా కేటీఆర్ కు ఆర్తి పట్టిన జనం. పోరాటాల పురిటి బిడ్డ భూమి. నిన్న నారాయణపేట జిల్లా కోస్గిలోని కొడంగల్ నియోజకవర్గంలో నిరసన దీక్షకు పూనుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆ నిరసన దీక్షకు వెళ్ళిన కేటీఆర్ గారికి అక్కడ ఘన స్వాగతం పలికిన అక్కడ ఆడబిడ్డలు మరియు అక్కడ ఉన్న ప్రజలు, ఎక్కడికక్కడ దారి పొడవున ప్రజలుండి స్వాగతం పలికిన కేటీఆర్ గారికి. ఎందుకంటే అక్కడ అరాచక పాలన నడుస్తుంది. ఇక్కడ వ్యక్తి సీఎం అయితే మాకు ఎంతో మంచి జరుగుతుందని ఆశించిన ప్రజలు 3 టర్ములుగా గెలిపించుకుంటూ వచ్చిళ్ళు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గడ్డ నుండి వెళ్ళి గెలిచి సీఎంగా అయ్యి అక్కడ ఉన్న ప్రజలనే ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండడం వలన అక్కడికి వెళ్ళిన ప్రతిపక్ష లీడర్కు ఎంతో స్వాగతం పలకడం జరిగింది. అంటే ఈ చరిత్రలో ఎక్కడ లేరు. అంటే సీఎం ఉన్న నియోజకవర్గంలో కూడా ఇంత స్వాగతం పలికిల్లంటే ప్రతిపక్ష లీడర్కు ఆడ ఎంత వ్యతిరేకత ఉన్నదని మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఏంటంటే కేటీఆర్ గారు ఏమనడం జరిగింది, టకీమని 17,500 రైతు భరోసా పడుతుంది అన్నావు. మరి ఏమైంది? మీరు రైతులకు 17,500 బాకీ ఉన్నట్టు అక్కడ నిరసన దీక్షలో చెప్పడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రజల పక్షాన ఉంటే మీరు రాజీనామా చేయండి. ఇక్కడ మా వ్యక్తి పోటీ చేస్తాడు. 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా కూడా నేను రాజీనామా చేశానని సవాల్ విసిరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఎక్కడికి పోయినా ప్రజలు కాంగ్రెస్ ను తిట్ల దండకమే తప్ప ఎక్కడ ఈ ప్రజాపాలన బాగున్నదని అంటలేరు అంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంత దారుణమైన పరిస్థితిలో కోస్గిలోని ప్రజలను ఇబ్బంది పెట్టి భూములను లాక్కుంటున్నారు. మీరు అదాని కోసం, మీ అల్లుని కోసమే వారి భూములను లాక్కుంటారు, కానీ ఇంకేమీ లేదు. ప్రజల పక్షాన మీరు ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో కాదని అంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మరి కావాలంటే మీ భూమిలో పెట్టండి ఈ ఫ్యాక్టరీ, కానీ అద్దన్న ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇలానే ఇబ్బంది పెడితే ప్రజల పక్షాన ఎంత దూరానికైనా వెళ్ళేందుకు సిద్ధమని నిన్న నిరసన దీక్షలో చెప్పిన కేటీఆర్ గారు. ఇది తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు కాంగ్రెస్ పార్టీపై విమర్శించడం జరుగుతుంది. నిన్న బహిరంగ సభలో కేటీఆర్ గారు అనడం జరిగింది. లఘుచెర్ల భూబాధిత రైతులు పత్వత్ జ్యోతి ప్రవీణ్ నాయక్ బిడ్డకు భూమిగా నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో పార్టీ నేతలు పట్నం నరేందర్, సప్తా, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి గారు. నిన్న అక్కడనే వెళ్ళిన ఒక మహిళ బిడ్డకు నామకరణం కూడా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. 42% బీసీ కోటా ఇవ్వాల్సిందే, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే ప్రజా యుద్ధానికి బీసీలు సిద్ధం. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణకు బీజేపీ పూనుకోవాలి. బీఆర్ఎస్ సహా అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అనడం జరిగింది. బీసీ రిజర్వేషన్ లో కోత ప్రస్తుతం ఉన్న శాతం కన్నా తక్కువగా కోట. రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు స్థిరీకరణ. బీసీ సంఘాల నేతలో రగిలిన అగ్రోజాలలు. నేడు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం. జాజుల. ఇక్కడ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గారు ఈశ్వరయ్య గారు కూడా అనడం జరిగింది. 42%కి 1% తగ్గినా కూడా బీసీలం ఊకునేది లేదు, ప్రభుత్వంపై నిలదీస్తామని అంటున్న ఈశ్వరయ్య గారు. అంటే బీసీలను తక్కువ చూపెట్టి వారి కోటాను తగ్గించే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉందని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు మరియు జస్టిసులు కూడా అనడం జరుగుతుంది. అంటే ఇంత దారుణంగా బీసీలపై కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీ మరియు మీరు కనుక ఇలా చేస్తే ప్రతిపక్ష పార్టీలు మరియు బీసీ సంఘాలు ఒత్తిడి పెంచాలని అడగడం జరుగుతుంది. అంటే బీసీ సంఘాలు మరియు బీసీ నాయకులు కూడా ఇది తప్పుపడుతున్నారు. అంటే ఇంత అధ్వానంగా సర్వే చేసిళ్ళు. బీసీల కోటాను ఎందుకు తగ్గిస్తున్నారు అంటే మీ పథకాలు బీసీలకు అన్ని విధాలుగా అందద్దు, తక్కువ శాతమే అందాలి అనే ఉద్దేశంతో మీరు తగ్గిస్తున్నారని అంటున్నారు. మరియు స్థానిక సంస్థలు కూడా పెట్టే అవకాశం ఉంది, కానీ స్థానిక సంస్థల్లో కూడా 42% వచ్చేదానిక మీరు పెట్టకూడదని అంటున్నారు. లేని పక్షాన ప్రతిపక్ష లీడర్లు మరియు సంఘాలు కూడా గవర్నమెంట్ పై ఒత్తిడి తేవాలని నిలదీయడం జరిగింది. మరియు ఇక్కడ జాజుల బీసీ సంఘాల అధ్యక్షుడు కూడా ఇదే అనడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీపై
ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. అంటే ఇంత అధ్వానంగా మారింది పరిస్థితి అని అంటున్న బీసీ సంఘ నాయకులు. బతకలేకపోతున్నాం, రోజంతా కష్టపడిన ఆటో కిరాయి 200 కూడా వస్తలేవు, అద్దె ఎట్లా వెళ్ళాలి, ఫీజులు ఎట్లా కట్టాలి, ఇల్లెట్ట నడవాలి, నరకం చూస్తున్నాం, సావు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మాలంటోళ్ళని రోడ్న పడేసిన ఈ పాలన మాకద్దు. హరీష్ వద్ద ఆటో డ్రైవర్ మల్లన్న కన్నీటి పర్వం. హరీష్ రావు దగ్గర ఒక ఆటో డ్రైవర్ మల్లన్న కన్నీటి పర్వం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో వారికి 10,000 ఇస్తానని 12,000 ఇస్తా సంవత్సరానికని ఇప్పటి వరకు ఆ హామీని గాలికే వదిలి ఆ హామీపై శుద్ధి లేకుండా గింత అధ్వానంగా మారిన కాంగ్రెస్ పార్టీ పాలన ఇప్పటి వరకు కూడా ఆటో డ్రైవర్లను ఆదుకునే పరిస్థితిలో లేదు. కానీ ఎక్కడికక్కడ మేము అద్దె ఎట్లా కట్టుకోవాలి, ఆటో కిరాయి ఎట్లా నడుపుకోవాలి అని ఆవేదనకు గురై నిన్న హరీష్ రావుతో ఏడుతున్న ఒక ఆటో మల్లయ్య. అంటే వారికి ఇచ్చిన హామీ మీరు గాలికి వదిలి ఇంకెప్పుడు వారికి ఆ ఇచ్చిన హామీ అమలు చేస్తారని నిలదీయడం జరుగుతుంది. అంటే ఫ్రీ బస్ పెట్టి లోకే ఆ పథకం, కానీ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలి కదా. ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలైనా కూడా మీరు ఇప్పటి వరకు వారిపై కనికరం చూపెడతారు. అంటే మీకు ఆ రోజు ఎలక్షన్ల ముందు ఈ ఆటో డ్రైవర్లే కదా మీకు ఓటేసింది, ఎందుకు ఇంత కక్షపూరితమైన ధోరణి చేస్తున్నారని ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు మరియు ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దయచేసి ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతున్నా, వారికి కనీసం 12,000 అన్న ఇస్తే వారి కుటుంబం బాగుపడుతుంది మరియు బతుకుతుంది, లేని పక్షాన ఆత్మహత్యలకు గురవుతారని నిలదీస్తున్నాను. గుండెపోటుతో మిర్చి రైతు మృతి, దిగుబడులు రాక మనస్తాపం, అప్పుల బాధ తట్టుకోలేక గుండెపోటు. మహబూబాబాద్ జిల్లా సీతంపేటలో విషాదం. ఎక్కడికక్కడ పెట్టుబడి రాక మరి కనీస మద్దతు ధర లేక మిర్చి రైతులు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఇంత అధ్వానంగా మారింది. రైతులకు భరోసా ఇవ్వకుండా మరియు రైతు రుణమాఫీ చేయకుండా వారి పంట తెస్తే కూడా వాటికి మద్దతు ధర ఇవ్వలేక ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యలు చేస్తారు. నిన్న ఒక రైతు మహబూబాబాద్లో గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. అంటే దయచేసి కనికరించి వారికి మద్దతు ధర ఇవ్వండి. మిర్చికి ఏంటంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి లాస్ అవుతున్నారు మద్దతు ధర లేక. ఇంకా రాబోయే కాలంలో కూడా రైతులు ఆత్మహత్య పాలు కాకుండా దీనిపై చర్య తీసుకొని వారికి అనుకూలంగా మద్దతు ధర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేని పక్షంలో ఎక్కడికక్కడ రైతులు నిరసన దీక్షలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. సాగునీటి కొరకు కలెక్టర్కు 9వ ప్యాకేజ్ కెనాల్ బాధిత రైతులు చెరువులు నింపాలని కలెక్టర్కు విన్నపం. గత పాలనలో ఎప్పుడు చెరువులు నింపాలి, కెనాల్కు నీళ్లు వదలాలని ఏ రోజు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఇప్పుడే వినతి పత్రాలు ఇచ్చే కాలం వస్తుంది. అంటే రైతులు ఇంత అధ్వానంగా పరిస్థితి జరుగుతుంది రాష్ట్రంలో. అంటే రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. కాంగ్రెస్ సర్కార్పై బగ్గుమన్న రైతులు, నర్సంపేట నియోజకవర్గంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు. ఎక్కడికక్కడ నిరసనల పోటెత్తిన జనాలు, ప్రతిపక్ష లీడర్. అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకుండా రైతులను ఇంకా ఇబ్బంది పెడుతుంది. భరోసా అని పేరుతో చెప్పి ఎకరానికి వేసినాం, 2 ఎకరాలు వేసినామని పూర్తి స్థాయిలో వేయలేక ఆందోళనకు గురై ఎక్కడికక్కడ నిరసన దీక్షలు చేస్తున్న రైతులు. కాబట్టి రైతుల పక్షాన చూడండి, కానీ మీ మంత్రివర్గంలో కుమ్ములాటలు మరియు మీ ఎమ్మెల్యేలకు సమన్వయం లేక ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. దయచేసి స్థానిక ఎన్నికల ముందే అన్ని అమలు చేయాలని కోరడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజేష్జీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.